దేశ రాజకీయం ఇప్పుడు ఒకే ఒక అంశం చుట్టూ తిరుగుతోంది. అదే డీలిమిటేషన్. అసలు నియోజకవర్గాల పునర్విభజన అంటే ఏంటి? దీనివల్ల లోక్సభ, అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా? గతంలో ఎప్పుడు చేశారు? భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనే ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. జనాభా మార్పులను బట్టి పార్లమెంటరీ మరియు రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల సరిహద్దులను మళ్లీ నిర్ణయించే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. అంటే జనాభా పెరిగినప్పుడు ప్రతి ఓటరుకు సమాన ప్రాతినిధ్యం ఉండేలా సీట్లను సర్దుబాటు చేయడం దీని ప్రధాన ఉద్దేశం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 మరియు 170 ప్రకారం ప్రతి జనాభా లెక్కల తర్వాత ఈ పునర్విభజన జరగాలి. ఇది కేవలం సరిహద్దులనే కాదు, ఎస్సీ, ఎస్టీ, రిజర్వ్డ్ సీట్లను కూడా నిర్ణయిస్తుంది. భారతదేశంలో ఇప్పటి వరకు 1952, 1963, 1973లలో డీలిమిటేషన్ చేశారు. చివరగా 2001 జనాభా లెక్కల ఆధారంగా 2002లో నిర్వహించిన అప్పుడు కేవలం సరిహద్దులు మాత్రమే మారాయి తప్ప సీట్ల సంఖ్య పెరగలేదు. వాస్తవానికి లోక్సభలోని 543 సీట్లు, రాజ్యసభలోని 250 సీట్లు ఇప్పటికీ 1971 జనాభా లెక్కల ఆధారంగానే ఉన్నాయి. జనాభా నియంత్రణ పాటించే రాష్ట్రాలు నష్టపోకూడదనే ఉద్దేశంతో 1962లో 42వ సవరణ ద్వారా, ఆ తర్వాత 84వ సవరణ ద్వారా 2021 వరకు సీట్ల పెంపును నిలిపివేశారు. నిజానికి 2021లోనే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కోవిడ్ కారణంగా జనగణన వాయిదా పడటంతో ఈ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. రాబోయే రోజుల్లో కొత్త జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే పార్లమెంట్ స్థానాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. మరి ఇది తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.